2025 కుంభరాశి వారి ఇంటిలో మార్చి 5 నుండి 10 వరకు ఈ దేవత నీడ ఉంది. ఆమె మీ నుండి ఈ ఒక్క విషయాన్ని అడుగుతుంది. దయచేసి పొరపాటుగా కూడా ఆ వస్తువు ఇవ్వను అని అనకండి. అసలు ఏంటా వస్తువు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అసలు కుంభరాశి వారి ఇంటిలోని ఏ దేవత నీడ ఉంది అనేది తెలుసుకోబోయే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఈ కుంభరాశి వారు వీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారాల్లో కానీ ఇతర ఏ రంగాల్లో ఉన్న వారికైనా కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక అన్ని విధాలుగాను కూడా అయితే కుంభరాశి వారికి చాలా వరకు చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి మాత్రం అయితే చాలా అంటే చాలా మంచి అద్భుతమైన ఫలితాలను అయితే ఈ సమయంలో ఇవ్వబోతున్నారనే చెప్పాలి. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితంలో అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఏవైతే ఉద్యోగంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి ప్రమోషన్ అవకాశాలు కూడా అయితే చాలా అధిక మొత్తంలో ఉండబోతున్నాయనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో మీకు నచ్చిన చోటులకు బదిలీలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో మీ జీతాలు కూడా పెరుగుతాయనే చెప్పవచ్చు. ఇక మీరు చేసే పనితీరుకి గుర్తింపు కూడా అయితే మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా ఈ సమయంలో లభించబోతుందనే చెప్పవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఈ కుంభరాశి వారు చూడబోతున్నారనే చెప్పాలి. గతంలో నుంచి ఏదైతే కొత్త వ్యాపార ఒప్పందాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి ఆ కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా అయితే కుదురుతాయనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో ఆ విదేశీ వ్యాపారాలు కూడా అయితే చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. ఈ సమయంలో ప్రారంభించిన విదేశీ వ్యాపారాలు అన్నీ కూడా అయితే వీరికి చాలా మంచి పెట్టుబడులు తీసుకొస్తాయనే చెప్పవచ్చు. ఇక ఎవరైతే ఆన్లైన్ వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఆ వ్యాపారాల ద్వారా అయితే అభివృద్ధిలోకి రాబోతున్నారనే చెప్పాలి. ఈ సమయంలో వ్యాపార విస్తరణ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అనే చెబుతాము. అయితే ఈ సమయంలో చేసిన వ్యాపార విస్తరణ ద్వారా కూడా అయితే మీరు చాలా అంటే చాలా అధిక మొత్తాల్లో అయితే లాభాలు అనేవి అందుకుంటారు. ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక స్థితిపరమైన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితిపరమైన పరిస్థితులన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో అనవసరపు ఖర్చులు అనేవి అధికంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఆ ఖర్చులను కనుక తగ్గించుకోగలిగితే మీ యొక్క ఆర్థిక స్థితిపరమైన పరిస్థితులు అన్నీ కూడా అయితే చాలా వరకు చక్కబడతాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మీకు ప్రమోషన్లు రావడం ద్వారా అయితే కూడా మీరు లాభాలు అనేవి పొందుతారనే చెప్పవచ్చు. అయితే మీ ప్రమోషన్ల ద్వారా అయితే మీకు ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇతర ఆదాయ మార్గాలు కూడా అయితే లభిస్తాయనే చెప్పవచ్చు. ఇతర మార్గాల్లో వచ్చిన ఆదాయ లాభాలు అనేవి కూడా మీకు చాలా వరకు మంచిగానే ఉపయోగపడతాయనే చెప్పాలి. అలాగే వ్యాపారాలలో వచ్చిన లాభాలు అన్నీ కూడా అయితే మీ పెట్టుబడులకు మాత్రం చాలా వరకు పనిచేస్తాయనే చెప్పాలి. ఇక కుటుంబపరమైన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితం అయితే కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. అయితే గతంలో నుంచి ఏవైతే కుటుంబ సభ్యులకు మీకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి. అయితే అనవసరపు వాదోపనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవచ్చు. మీరు మాట్లాడే తీరుని బట్టి
మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా అయితే వారికి వేరే అర్థాన్ని ఇవ్వడంతో గొడవలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో కుంభరాశి వారి ఇంట్లో పలు శుభకార్యాలు కూడా జరుగుతాయనే చెప్పాలి. ఇంకా కుంభరాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వైవాహిక జీవితంలో అయితే కుంభరాశి వారికి చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వారికి ప్రేమ వివాహాలు కూడా అయితే చాలా ఫలవంతంగా ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో వివాహం చేసుకోవాలనుకుంటున్న వారికి కుటుంబ ఆమోదన అనేది కూడా చాలా సులభంగా లభిస్తుందనే చెప్పవచ్చు. అలాగే ప్రేమికుల మధ్య అనవసరపు వాదోపనలను వచ్చినప్పటికీ కూడా అయితే వాటన్నిటిని అధిగమించి మీ యొక్క జీవితంలో మీరు ముందుకు వెళ్తారు. అంతేకాకుండా ఇక వైవాహిక జీవితంలో అయితే మాత్రం చాలా ఆనందకరమైన జీవితాన్ని అయితే గడుపుతారనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఏవైతే మీరు మీ జీవిత భాగస్వామి అపార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా అయితే తొలగిపోతాయనే చెప్పవచ్చు. ఇక వివాహం కావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి వివాహ యోగం, సంతానం కలగట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి సంతాన యోగం కూడా అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి మార్చి 5 నుండి 10 లోపుగా అయితే శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఆరోగ్యపరమైన జీవితం అయితే కుంభరాశి వారికి చాలా అంటే చాలా మెరుగ్గా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా అయితే క్రమక్రమంగా తగ్గి మీ యొక్క ఆరోగ్యపరమైన పరిస్థితులన్నీ కూడా అయితే మెరుగ్గా ఉంటాయనే చెప్పవచ్చు. ఇక కుంభరాశికి చెందిన విద్యార్థులకు విద్యాపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, విద్యార్థులకు విద్యాపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీరు ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో అవన్నీ కూడా అయితే మంచి ర్యాంకులు అయితే సాధిస్తారనే చెప్పాలి. అయితే ఈ సమయంలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ అవన్నీ రాసేవారికి కూడా చాలా మంచి ఫలితాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పవచ్చు. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారి ఇంటిలో మార్చి 5 నుండి మార్చి 10 లోపుగా ఈ దేవత నీడ ఉంది. ఆమె మీ నుండి ఈ ఒక్క విషయం అడుగుతుంది అని చెప్పాం కదా. ఆ ఒక్క విషయం ఏమిటి అంటే, మిమ్మల్ని ఒక స్త్రీ రూపంలో అయితే ఆ దేవత మీ ఇంటి దగ్గరకు వస్తుంది. దేవత నీడ ఉంది అంటే ఖచ్చితంగా ఆ దేవతే డైరెక్ట్ మీ ఇంటికి వస్తుందని కాదు. దేవుడి మానవ రూపంలో దేవుడైతే మీ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఒక సహాయం అయితే అడుగుతారు. అయితే అన్నం పెట్టమని కానీ లేదా ఇతర ఏ సహాయమైనా చేయమని అడగవచ్చు. అయితే అలా అడిగినప్పుడు మీరు లేదు కాదు అనకుండా చేస్తే మీ యొక్క కుంభరాశి వారికి అయితే మాత్రం చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. చూసారు కదా, అసలు 2025లో కుంభరాశి వారి ఇంటికి మార్చి 5 నుండి 10 లోపుగా ఏ దేవత నీడ ఉందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.